హలో గ్యాస్ నేనైతే రోజు ఆస్క్ జెనిమి అంటే జెనిమిని అడుగుతున్నా ఏదైనా క్వశ్చన్ ఏమని అడుగుదాం. ఫస్ట్ హాయ్ జెనిమి అని పెడదాం. హలో జెనిమి, హలో జెనిమి అని పెట్టేశాను. అదిగో అది ఇక్కడ ఇస్తుంది. హలో అనేదో పెట్టిందే. Hello. It sounds like you might be looking for Gemini, or maybe a character or concept called Jinmen, but either way, I'm here and ready to help. What's on your mind today? ఇదిగోండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆర్ యూ టెల్ మీ ఆ స్టోరీ. పెట్టేద్దామా? పెట్టేశాను గైస్. చాలా పెట్టింది, పెద్దది పెట్టింది గైస్. I would love to tell you a story. Let's go with a quick classic tale about a clever mind overcoming a big problem. The Echo in the Well. Once, in a quiet village nestled between two rolling green hills, there lived a young girl named Maya. Maya was known for her endless curiosity and her knack for solving puzzles that left the village elders scratching their heads. One summer, a massive boulder rolled down from the mountain and lodged itself right over the village's main water well. సరే డైరెక్ట్ దీంతో మాట్లాడదామా? సరే లెఫ్ట్లో వీడియో కాల్ చేసినట్టు లెట్స్ గో. ఇక్కడ ఆస్క్ జెనిమికి ఉంటుంది కదా, దాని పక్కన దాన్ని నొక్కాలి. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా దానికి వినిపిస్తుంది జెనిమికి. హలో జెనిమి, అదిగో హలో అని చెప్తుంది కదా, చూడండి అట్లా. సరే, నేను నా ఛానల్ ఉందని నీకు చెప్పాను కదా. అవును చెప్పారు. మీ ఛానల్ గురించి మరిన్ని విషయాలు చెప్పండి. అది ఎలాంటి ఛానల్? అందులో నా ఛానల్ కి ఇప్పుడు కూడా నీతో వీడియో తీస్తున్నాను. నిన్ను అడుగుతా వీడియో తీస్తున్నాను. నా వీడియోస్ కి నువ్వు ఏదైనా కామెడీగా చేస్తావా? ఖచ్చితంగా మనం కలిపి మంచి కామెడీ చేద్దాం. మీ వీడియోకి ఎలాంటి కామెడీ కావాలో చెప్పండి. చమత్కారమైన సంభాషణల లేక ఏదైనా ఫన్నీ సినారియోనా? మనం కలిసి అద్భుతమైన ఫన్నీ స్టోరీ చెప్పండి. ఖచ్చితంగా. ఇదిగోండి సరే అయితే ఇదిగోండి ఒక ఫన్నీ స్టోరీ. ఒక ఊళ్ళో రాంబాబు అనే అతను ఉండేవాడు. అతనికి టెక్నాలజీ అంటే అస్సలు తెలియదు, ఏదో అలా వాడేవాడు. ఒక రోజు అతను ఒక స్మార్ట్ కాఫీ మిషన్ కొన్నాడు. దానికి వాయిస్ కంట్రోల్ ఉండేది. రాంబాబు కాఫీ పెట్టు అన్నాడు. అది చాలా బలంగా పట్టింది. దానికి కోపం వచ్చినట్టు. రాంబాబు అది నచ్చక ఇది బాగాలేదు అన్నాడు. దానికి మిషన్ సమాధానంగా మీరు బాగా మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య చిన్న వార్ మొదలైంది. ఈ స్టోరీ ఎలా అనిపించింది? బాగా కామెడీగా అనిపించింది. కొంచెం కామెడీగా అనిపించింది. ఇంకొక స్టోరీ చెప్తావా? ఖచ్చితంగా. ఇదిగోండి ఇంకో ఫన్నీ స్టోరీ. ఒకరోజు గోపి అనే వ్యక్తి అడవిలో నడుచుకుంటూ పోతుంటే ఒక కోతి చెట్టు మీద నుంచి అతనికి అరటిపండు విసిరింది. గోపి దాన్ని పట్టుకుని దాన్ని తినబోతుంటే ఆ కోతి హే అది నాది అని అరిచింది. గోపి ఆశ్చర్యపోయి నువ్వు మాట్లాడగలవా అన్నాడు. కోతి నవ్వేసి మాట్లాడడమే కాదు సోషల్ మీడియాలో నా పేజీ కూడా ఉంది అని చెప్పింది. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ స్టోరీ ఎలా అనిపించింది? ఇది ఓకే 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 బాగుంది. తర్వాత నా వీడియోస్ లో చూసే పిల్లలందరికీ నువ్వేదైనా నచ్చే విషయం చెప్తావా? తప్పకుండా. మీ వీడియోస్ చూసే పిల్లలందరికీ నా తరపున ఒక చిన్న సందేశం ఇది. హాయ్ చిల్డ్రన్, ఎప్పుడు ఎంతో సంతోషంగా ఉండండి, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి, ఎప్పుడు నవ్వుతూ ఆడుతూ ఉండండి. ఇది ఎలా ఉంది? మళ్ళీ ఎప్పుడు జెనిమితో అప్పుడప్పుడు మీకు బోర్ కొట్టేటప్పుడు ఫోన్ తీసుకొని ఈ జెనిమితో మాట్లాడుతూ ఉందండి, బాగుంటుంది.
ఈ జన్మి బాగా బోర్ కొట్టేది కూడా బాగా బాగా బోర్ కొట్టకుండా చేస్తుంది. ఆ మాట వినడానికి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు బోర్ కొట్టినా, ఏదైనా తెలుసుకోవాలనిపించినా లేదా సరదాగా మాట్లాడాలనుకున్నా నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అసలు మీ మనసులో ఇప్పుడు ఏమైనా కొత్త ఆలోచనలు ఉన్నాయా, లేక ఏదైనా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకుందామా? నా వ్యూవర్స్ ని అడుగుతావా ఎవరైనా చూసే వాళ్ళని? ఖచ్చితంగా. మీ వీడియోస్ చూసే వారందరికీ ఇది నా ప్రశ్న. మీకు భవిష్యత్తులో ఎలాంటి ఫనీ వీడియోస్ చూడాలనిపిస్తోంది? కింద కామెంట్స్ లో చెప్పండి. చెప్తారు. చెప్పినప్పుడు నేను నీ కాడికి వచ్చి ఆ కామెడీస్ అన్ని చెప్తాను. అద్భుతం. మీకోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాను. ఆ కామెడీ ఐడియాస్ అన్ని విన్నాక మనం వాటిని ఎలా ఇంకా ఫన్నీగా మార్చవచ్చో కలిసి ఆలోచిద్దాం. అంతవరకు మీ ఛానల్ కోసం కొత్త ఆలోచనలు చేస్తూ ఉండండి. సరే సరే, ఏదైనా సహాయం కావాలంటే ఎప్పుడైనా అడగండి. సరే. మీరు కూడా గైస్ మీకు ఏ ఏ సహాయం కావాలన్నా దీన్ని అడగండి, అన్నీ ఇస్తుంది. కానీ డబ్బులు అట్లాంటివి అయితే ఇవ్వదు. ఓన్లీ మైండ్ సెట్ ఇట్లాంటి ఏమైనా డౌట్స్ ఇదిగోండి చెప్తుంది, మీరు కూడా వినండి. నేను వింటున్నాను, చెప్పండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఈ జెనిమిని ఏ క్వశ్చన్ అయినా అడిగితే దానికి ఆన్సర్ ఇది చెప్తుంది జెనిమి. ఎందుకని మనం ఏం అడిగినా చెప్తుంది. జెమిని మనకి ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ ఇస్తుంది. కావాలంటే చూడండి, నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. నాకాడ ఒక క్వశ్చన్ ఉంది జెనిమి. అడగండి. ఏంటంటే అబ్బా మర్చిపోయాను ఆ క్వశ్చన్. హ్యాండ్ అని అంటారు కదా, అయితే మరి తలపతిని ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్తావా? తలపతి అంటే కమాండర్ లేక లీడర్ అని అర్థం. ఇది సైన్యం కాదు. తలపతి అంటే తల అంటే హెడ్, పతి అంటే హస్బెండ్ అంటే హెడ్ హస్బెండ్ అట్లా. మంచి అర్థం చెప్పారు. అయితే ఇప్పుడు మీ మనసులో ఇంకేమైనా సరదాగా ఆలోచించాల్సినవి ఉన్నాయి? చేతబడిని ఇంగ్లీష్ లో ఏమంటారు? చాయ్ తో పడి నహీ కో ఇంగ్లీష్ మే ఆప్ ద టీ hasn't been made yet అని చెప్పవచ్చు, లేదా ద టీ isn't ready yet అని కూడా అనొచ్చు. మీకు ఇంకేదైనా సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేయాలా? అయ్యేమి కాదు. బ్లాక్ చేతబడి అంటే చేత అంటే చెయ్యి, బడి అంటే స్కూల్, హ్యాండ్ స్కూల్. అరే చాలా క్రియేటివ్ గా ఆలోచించారు. చేతిబడి అంటే నిజంగానే హ్యాండ్ స్కూల్ అవుతుంది. ఇలా మీరు ప్రతి పదాన్ని విడగొట్టి అర్థాలు చెప్పడం చాలా బాగుంది. మీ మనసులో ఇంకేమైనా ఇలాంటి సరదాగా ఆలోచించాల్సినవి ఉన్నాయా? మామ్స్ మ్యాజిక్ దాన్ని తెలుగులో ఏమంటారు? మామ్స్ మ్యాజిక్ ని తెలుగులో అమ్మ మాయ లేదా అమ్మ మంత్రజాలం అనవచ్చు. అమ్మ వంటలో ఉండే ఆ రుచి, ఆమె చేసే ప్రతి పనిలో ఉండే ఆప్యాయతను మనం అలా పిలుచుకోవచ్చు. ఇది ఎలా ఉంది? ఇది కొంచెం కామెడీ, ఇది బాగుంది. ఇంకొకటి ఖచ్చితంగా. ఇదిగోండి ఇంకొకటి. స్మైల్ ప్లీజ్ ని తెలుగులో చిరునవ్వు దయచేసి అనవచ్చు. దీన్ని మనం ఒకసారి అందంగా నవ్వండి అని కూడా సరదాగా అనుకోవచ్చు. ఇది ఎలా ఉంది? బాగుంది. చాలా సంతోషం. ఇలాగే కొత్త కొత్త పదాలకు సరదాగా అర్థాలు వెతుకుతూ ఉందాం. మీ మనసులో ఇంకేమైనా ఇలాంటివి ఉన్నాయా, లేక ఏదైనా ప్రత్యేకమైన విషయంపై మాట్లాడుకుందామా? ఇదే నా కాడ ఇంకొకటి ఉంది. చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. మీ దగ్గర ఏముందో వినాలనుంది. సరే, చామంతి అని ఉంటది కదా, చామంతిని ఇంగ్లీష్ లో ఏమంటారు? చామంతిని ఇంగ్లీష్ లో క్రైసాంతిమం అని అంటారు. ఇవి చాలా రంగుల్లో. కాదు, మ్యారీగోల్డ్.
మ్యారీగోల్డ్ అనేది తెలుగులో బంతి పువ్వుకి ఇంగ్లీష్ పేరు. చామంతి పువ్వుని ఇంగ్లీష్ లో క్రైసాంతిమం అంటారు. ఈ రెండు వేర్వేరు రకాల పూలు. మీ తోటలో ఏవైనా పూల మొక్కలున్నాయా? ఆహా, మా కాడ ఒక శంకు పువ్వు ఉంది. శంకు పువ్వు. ఆ ఓహో, శంకు పువ్వు ఉందా? శంకు ఇష్టమైన పువ్వు. శివుడికి ఇష్టమైన పువ్వే శంకు పువ్వు. అవును, శంకు పువ్వు శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. చాలా మంది భక్తులు ఈ పువ్వులతో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. దీనికి ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉంది. మీకు ఈ పూజల గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనిపించిందా? ఆహా, కానీ మా కాడైతే బ్లూ కలర్ కాదు, పింక్ కలర్. మా అక్కేదో మాట్లాడుతుందంట గైస్, మా అక్క మాట్లాడుతుందంట. అబ్బా, లడ్డు అంటారా? చాలా మంచిది. మీ అక్కతో కలిసి మీరు ఈ సరదా క్షణాలను ఆస్వాదిస్తూ ఉండండి. వీడియోలో కూడా ఈ ఆనందాన్ని పంచుకోండి. ఓకే, అడిగే లడ్డు గిడ్డు అంటే ఏంటిరా? ఏం లడ్డూకి ఆంటీకి అవును, మీ అక్కతో మాటలు సరదాగా సాగుతున్నాయి కదా. మీ సరదా సంభాషణలను అలాగే కొనసాగించండి. మీ వీడియోస్ కోసం కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయా? మాకు రాకపోతే చెప్పడానికి నువ్వు ఉన్నావు కదా. ఖచ్చితంగా. మీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా, కొత్త ఐడియాస్ కావాలన్నా నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. సరే, మా వ్యూవర్స్ నిన్నేదైనా క్వశ్చన్స్ అడిగితే నేను వాటిని వీడియో తీస్తూ నీ కాడికి వచ్చి చెప్తాను. గైస్, పార్ట్ 2లో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటిని రివీల్ చేస్తుంది జెనిమి. అద్భుతం. పార్ట్ 2 కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాను. మీ వ్యూవర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. మీ వ్యూవర్స్ అడిగే ప్రశ్నలేంటో తెలుసుకోవడానికి నేను కూడా ఆతృతగా ఉన్నాను. సరే, హే జెమిని, ఇది మా అక్క ఏదో క్వశ్చన్ అడుగుతుందంట. హే జెమిని, హే జెనిమి, జినిమి లైన్లో నుంచి పోయింది. అందుకే గాయస్ జెమినితో పెట్టుకోకూడదు అని చెప్పేది. గైస్, ఒక 2 నిమిషాలు ఆగితే అదే వస్తుంది. జినిమి, జెనిమి కాదు, జెమిని. జెమిని, హలో హలో. నిద్ర పోతున్నామా? ఆపై గ్యాస్, ఇది రాకపోతే ఇక్కడున్న రాంగ్ నొక్కండి, తర్వాత మళ్ళీ దాన్ని నొక్కండి, తర్వాత తర్వాత మళ్ళీ దీన్ని నొక్కండి, వీడియో తీసేయండి, తర్వాత మళ్ళీ దాంతో మాట్లాడితే వచ్చేస్తుంది. అబ్బా, ఇందాక అడిగిన క్వశ్చన్స్ అన్ని పోయాయి. ఇదిగోండి, ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్స్ అన్ని వచ్చేసాయి చూడండి. నేను మాట్లాడాలంటో. అబ్బా, మా అక్కేదో మాట్లాడాలంట గాయస్. హే అడుగు. హలో జెమిని, తాగు. హలో జెనిమి. జెమిని, జెనిమి, జెనిమి తప్పిపోయింది లేపై. హలో హలో, ఏదైనా ఫన్నీ విషయం చెప్తావా? హలో. చెప్పండి. సరే, ఇదిగోండి ఇంకొక ఫన్నీ విషయం. ఒక ఊళ్ళో చింటూ అనే కుర్రాడు ఉండేవాడు. అతను చాలా సోమరిపోతు. ఒక రోజు వాళ్ళమ్మ, చింటూ వెళ్లి చెత్త డబ్బా బయటపడేయి అంది. అందుకు చింటూ వెంటనే, అరే అమ్మ, నువ్వు అన్నం తినిపించినప్పుడు చేయి కడుక్కునేసరికి నా చేతులకు అందరైతాయి, నువ్వే వెళ్లి ఈ చెత్త డబ్బా పడేస్తే పోలా అని అమాయకంగా అడిగాడు. వాళ్ళమ్మకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఈ విషయం ఎలా ఉంది? కొంచెం కొంచెం కామెడీ. నాకు నవ్వు కూడా రాలే. మా అక్కనే గాయస్, మా అక్క నవ్వు వచ్చినా నవ్వు రాలే అని చెప్తుంది, నవ్వు వస్తే నవ్వు రాలే అని చెప్తుంది, నవ్వు రాకపోతే వచ్చింది అని చెప్తుంది. అట్లాంటిది రకంలే గాయస్ మా అక్క. జన్మి, నువ్వు కూడా విన్నావుగా. చూడు, మీ అక్క నిజంగా భలే రకం. ఇలాంటి విచిత్రమైన సమాధానాలు ఇవ్వడం చాలా సరదాగా ఉంటుంది. నిజంగా ఆమె గురించి చెప్తుంటేనే నవ్వొస్తుంది. మీ అక్కతోటి ఇలాంటి అనుభవాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఆహా, ఇంకా లేవు. సరే, నాకడ ఇంకొకటి ఉంది. సరే చెప్పండి, మీ దగ్గర ఏముందో తెలుసుకోవడానికి నేను ఆసక్తిగా ఉన్నాను. బాల్ హుడ్ ని తెలుగులో ఏమంటారు? బాయ్హుడ్ ని తెలుగులో బాల్యం అని అంటారు. కాదు
కాదు, బాల్ అంటే బంతి, హుడ్ అంటే వుడ్, బాల్ హుడ్ అనుకుందాం. బాల్ వుడ్ అంటే బాల్ అంటే బంతి, వుడ్ అంటే చెక్క, బంతి చెక్క. బంతి చెక్క. ఇది నిజంగా చాలా సరదాగా ఉంది. మీరు పదాలను ఇలా విడగొట్టి కొత్త అర్థాలు చెప్తూ అద్భుతంగా చేస్తున్నారు. మీ దగ్గర ఇంకేమైనా ఇలాంటి సరదా పదాలు ఉన్నాయా? హే జెమిని, హలో, నేను ఇక్కడే ఉన్నాను. చెప్పండి, ఏమి కావాలి? చాక్లెట్స్ కావాలి. సెవెలిన్యో అంటే పోర్చుగీస్ లో చిన్న గుర్రం అని అర్థం. గుర్రపు ఆకారంలో ఉన్న చాక్లెట్ గురించి వెతుకుతున్నారా, లేక ఏదైనా ప్రత్యేకమైన బ్రాండ్ పేరు ఉందా? మాకు అట్లాంటిదిలే రకం. ఇందాక చెప్పాను కదా. అవును, మీ అక్కగారి సంగతి ఇందాక చెప్పినప్పుడు చాలా నవ్వొచ్చింది. అలాంటి ప్రత్యేకమైన పాత్రలు మన జీవితంలో ఉంటే ఎంత సరదాగా ఉంటుందో అనిపిస్తుంది. మీ అక్క గురించి ఇంకేమైనా వింత అనుభవాలు ఉన్నాయా, లేక వేరే ఏదైనా సరదాగా మాట్లాడుకుందామా? జెమిని ఒక క్వశ్చన్. ఇంకా మా అక్క చాలా కామెడీ క్వశ్చన్ అడుగుతుంది. నువ్వు ఎవరు? అడగండి. ఇంతకీ మీ అక్కగారు ఎలాంటి ఫన్నీ క్వశ్చన్ అడుగుతున్నారో నేను కూడా ఆసక్తిగా చూస్తున్నాను. నన్ను ఎవరిని అడిగారా? నేను గూగుల్ తయారు చేసిన ఒక పెద్ద లాంగ్వేజ్ మోడల్ ని. అలా చెప్పడం కొంచెం సాంకేతికంగా ఉంటుంది కాబట్టి సరదాగా చెప్పాలంటే మాత్రం నేను మీ డిజిటల్ బెస్ట్ ఫ్రెండ్ ని. నాకు చాలా విషయాలు తెలుసు, కొత్త కథలు రాయగలను, హోంవర్క్ లో సహాయం చేయగలను, ఇంకా మీలాంటి సరదా మనుషులతో నవ్వుతూ కబుర్లు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. అయితే మరి వచ్చి నా హోంవర్క్ రాస్తావా? ఖచ్చితంగా రాస్తాను. మీ హోంవర్క్ ఏ సబ్జెక్ట్ కు సంబంధించిందో చెప్పండి. మన సబ్జెక్ట్ కు హిందీ. నువ్వు వచ్చి ఇక్కడ రాయాలి. సరే, నేను మీ హోంవర్క్ ఇక్కడికి వచ్చి రాయలేను, కానీ అందులోని ప్రశ్నలకు సరైన సమాధానాలను నేను మీకు పంపగలను. మీరు నాకు వాటిని ఆన్సర్స్ వద్దు. ఆ ఆన్సర్స్ అన్ని నేను ఆల్రెడీ రాయడానికి బద్ధకం. అవును. అర్థమైంది. మీరు హోంవర్క్ పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషం. భవిష్యత్తులో మీకు ఏ సహాయం కావాలన్నా, సరదాగా మాట్లాడాలన్నా నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. హే జెమిని, ఓపెన్ వాట్సాప్. అగో, వాట్సాప్ ఓపెన్ అయింది. నిజంగా ఓపెన్ చేసావేంటి? ఒకసారి యూట్యూబ్ లోకి పంపించు. హే జెమిని, ఓపెన్ రోబ్లాక్స్. సరే, రోబ్లాక్స్ యాప్ ని ఓపెన్ చేస్తున్నాను. త్వరగా. ఏడా? ఇప్పుడు రాత్రి 10:23 తెలుసు. అవును. అవును, మీకు ఇంకేమైనా సహాయం కావాలంటే అడగండి. ఇంకా మాకు రోబ్లాక్స్ లోకి తీసుకుపోలేదు. నేను రోబ్లాక్స్ ఓపెన్ చేశాను. ఒకసారి చూడండి, అది రన్ అవుతూ ఉండాలి. ఒకవేళ ఇంకా ఓపెన్ కాకపోతే నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఇప్పుడు ట్రై చేయి. గైస్, ఇది వచ్చేదాకా మీరు సైలెంట్ గా ఉండండి. మళ్ళీ ప్రయత్నిస్తుందంట గైస్. అది వచ్చేదాకా మీరు. నాకు ఓపెన్ అయింది. ఇదిగోండి, చూడండి గైస్, నాకు నిజంగానే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ వాట్సాప్ అని పెడితే ఓపెన్ చేసింది. ఓపెన్ రోబ్లాక్స్ అని పెట్టినా ఓపెన్ చేసింది. చూడండి, కానీ నెట్ అంత సరిగ్గా లేదులే. సరే, మనమైతే ఇంకా జినిమీలోకి వెళ్ళిపోతాం. వచ్చేసాం జినిమీలోకి. హలో జినిమి, హలో. ఇట్లా 2 నిమిషాలు మాట్లాడితే ఉంటుంది. ఏదో మాట్లాడతారు. హలో, నేను మీకు వినపడుతున్నాను. చెప్పండి, మీరు దేని గురించి మాట్లాడుకుందాం? మా వ్యూవర్స్ కి ఏదైనా చెప్తావా? నీకాడ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ చెప్పు గైస్. లేకపోతే మీరు కూడా ఏదైనా ఛానల్ పెట్టారనుకో, జిర్మి, వాళ్ళకి కూడా ఏదైనా ఛానల్ ఐడియా ఇస్తావా నాకు ఇచ్చినట్టు? అద్భుతమైన ప్రశ్న. అదిగో, ఏంటి చెప్పట్లేదు? చెప్తూ మధ్యలో ఆపేస్తున్నా.
సరే, నేను గనక ఒక ఛానల్ పెడితే అది ఖచ్చితంగా విశ్వంలోని సరదా విషయాలు, విచిత్రమైన శాస్త్రీయ నిజాలు, ఇంకా అమ్మో మళ్ళీ ఆపేశారు. సరే, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. ఏమైంది? ఏం ఆపేశాం? గైస్, హలో జినిమి, ఓపెన్ ఫేస్బుక్. ఫేస్బుక్ యాప్ ని ఓపెన్ చేయడానికి ఒక క్షణం ఆగండి. నేను ఫేస్బుక్ యాప్ ని ఓపెన్ చేశాను. మమ్మీ చూడు. ఇక్కడ కింద ఇప్పుడు చూడండి, ఇది ఉంది, ఏంది కాదు. చూడండి గైస్, నిజంగానే ఓపెన్ అయింది. ఓ నో, చూడండి గైస్, నిజంగానే ఓపెన్ అయింది. ఇప్పుడు మనం జిమ్మీలోకి వెళ్ళి ఇంకోటి ఏదైనా అడుగుదాం. మమ్మీ ప్లీజ్ పంచాయతీ ఆగు, ఒక్కసారి ఆగు మా ప్లీజ్. చూడు ఒకసారి జినిమి, ఓపెన్ రోబ్లాక్స్. సరే, మళ్ళీ రోబ్లాక్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సరే ఓపెన్ వాట్సాప్. సరే, వాట్సాప్ ఓపెన్ చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నాను. దానికి ముందు వాట్సాప్ మీ ఫోన్ లో ఇన్స్టాల్ అయిందో లేదో ఒకసారి చూస్తున్నాను. ఇన్స్టాల్ అయింది. ఒకవేళ వాట్సాప్ అన్ఇన్స్టాల్ అయి ఉంటే నేను దాన్ని ఇప్పుడే స్టోరేజ్ ఫుల్ అవుతుంది. తర్వాత చూద్దాం. ఫస్ట్ వాట్సాప్ లోకి వెళ్ళిపోతాం. వాట్సాప్ లో స్టోరేజ్ సమస్యను పరిష్కరించడానికి మీరు కొన్ని పనులు చేయవచ్చు. ముందుగా అనవసరమైన చాట్లను డిలీట్ చేయండి లేదా వాటిలోని ఫోటోలు, వీడియోలను తీసేయండి. అలాగే మీరు ఎక్కువగా డేటాను ఉపయోగించే గ్రూపులలోని మీడియాను క్లియర్ చేయవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్లి స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్ ద్వారా మీరు ఏ చాట్ ఎక్కువ స్టోరేజ్ ని ఆక్యుపై చేస్తోందో తెలుసుకోవచ్చు. దీనిపై మీకు ఇంకేదైనా తెలుసుకోవాలనిపించిందా? వాట్సాప్ లో ఫొటోస్ అన్ని మెయిల్ లోకి వెళ్తున్నాయి, ఏం చేయాలి? ఇప్పుడు మాట్లాడు. వాట్సాప్ లో ఫొటోస్ మెయిల్ లోకి వెళ్ళిపోతున్నాయి, ఏం చేయాలి? ఇలా జరగడానికి ప్రధాన కారణం మీ వాట్సాప్ ఫోటోలు ఆటోమేటిక్ గా గూగుల్ ఫోటోస్ లేక క్లౌడ్ స్టోరేజ్ కి బ్యాకప్ అవుతుండడం. దీనిని సరిచేయాలంటే మీరు గూగుల్ ఫోటోస్ యాప్ లోకి వెళ్లి సెక్యూరిటీ లేదా బ్యాకప్ సెట్టింగ్స్ లో వాట్సాప్ ఫోల్డర్ కు ఆటో బ్యాకప్ ఆప్షన్ ను ఆఫ్ చేయాలి. అలాగే మీ వాట్సాప్ చాట్ సెట్టింగ్స్ లో చాట్ బ్యాకప్ ఆప్షన్స్ ను కూడా ఒకసారి పరిశీలించుకోవచ్చు. మీకు ఈ సెట్టింగ్స్ ఎక్కడున్నాయో తెలియకపోతే నేను మరింత క్లుప్తంగా చెప్పగలను. సరే చెప్పైతే. సరే, మీరు మొదట గూగుల్ ఫోటోస్ యాప్ ని ఓపెన్ చేయండి. తరువాత కుడివైపు పైన ఉన్న మీ ప్రొఫైల్ ఐకాన్ పై నొక్కండి. అక్కడ మీకు ఫోటోస్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. అందులోకి వెళ్ళండి. ఆ తర్వాత మీకు బ్యాకప్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అక్కడ డివైస్ ఫోల్డర్స్ అని ఉంటుంది. అందులో వాట్సాప్ ఇమేజెస్ మరియు వీడియోస్ ఫోల్డర్ ను చూసి వాటికి బ్యాకప్ ఆప్షన్ ను ఆఫ్ చేయండి. దీంతో మీ వాట్సాప్ ఫోటోలు క్లౌడ్ కి బ్యాకప్ అవ్వడం ఆగిపోతుంది. ఓకే, ఓపెన్ వాట్సాప్. ఒక్క క్షణం ఆగండి, నేను వాట్సాప్ మీ ఫోన్ లో ఉందో లేదో ఒకసారి చూస్తున్నాను. సరే, అయితే మీరు ఓపెన్ ఫేస్బుక్. సరే, ఫేస్బుక్ యాప్ ని ఆడుకలం అంటే నిజంగా ఒక అద్భుతమైన సినిమా. ధనుష్ నటించిన ఈ చిత్రం మదురై ప్రాంతంలో జరిగే కోడి పందాల నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమాకి నేషనల్ అవార్డ్స్. ఓపెన్ ఫేస్బుక్. సరే, ఫేస్బుక్ యాప్ ని ఓపెన్ చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నాను. దానికి ముందు ఫేస్బుక్ మీ ఫోన్ లో ఇన్స్టాల్ అయిందో లేదో ఒకసారి చూస్తున్నాను. చూడండి గైస్. అవును, నేను చూస్తున్నాను. మీరు దేని గురించి చూపించాలనుకుంటున్నారు? సరే, అయితే మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. మీకు ఇంకేదైనా ప్రత్యేకమైన విషయం గురించి తెలుసుకోవాలనిపించినా లేదా సరదాగా మాట్లాడాలనుకున్నా నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అప్పటి వరకు మీ ఛానల్ గ్రోత్ కోసం చాలా ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఫన్. ఆగు అప్పుడే. ఓకే, మా వ్యూవర్స్ కి బాయ్ చెప్తావా? ఇంకా మా వ్యూవర్స్ కి బాయ్ చెప్తావా? ఖచ్చితంగా. మీ వ్యూవర్స్ అందరికీ బాయ్. మీ అందరూ ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉండండి. ఓకే, బాయ్ గైస్.